హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు కర్నూల్ మీనా ఛానల్. ఈరోజు మా ఇంట్లో కార్తీక మాసం పున్నమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు గౌరమ్మల నోము జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. బాబానయ్య వచ్చి ఇంటికి వచ్చి పూజ చేసి వెళ్తాడు. ఈసారి కొత్తింట్లో చేసుకున్నాం. నేను మా అమ్మ కూర్చోంది, అందరు కూర్చుంటారు పూజలో. బాపనే మంత్రాలు చదువుకుంటూ గౌరమ్మని చేస్తూ పసుపుతో కథ చెప్తూ ఉంటాడు. ఒక అర్ధ గంట దాకా జరుగుతుంది పూజ. మీరు ఎప్పుడు జరుపుకుంటారు గౌరీ నోములు? కమెంట్ చేయండి. చీర గాజులు అన్ని పెడతాం. గౌరమ్మ త్రాసలు ఆ రోజు పిండి వంటలు చేసింది. మా అమ్మ త్రాసలు చేసింది. గౌరమ్మ గారెలు చేసింది. గౌరమ్మకి ఇష్టం గారెలు అంటే. మా అవ్వ కూడా వచ్చింది. గౌరమ్మ నోములకి ప్రతి సంవత్సరం వస్తుంది. ఆకు పెట్టి గరక అన్ని మర్రాకు మర్రోడలు అన్ని పెడుతున్నాడు బాపనయ్య. బచ్చాలన్నీ చేసిన రోజు వంకాయన్ని ప్రసాదానికి. బాబనే కథ చెప్తూ అన్ని మంచిగా పూజ చేస్తారు. మీ ఇంట్లో చేసుకుంటారు? మీరే చేసుకుంటారా? బాపనే వేస్తాడా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూలు ఖచ్చితంగా ఉండాలి పూజకి. చామంతి పూలు ఉండాలి మంచిది. ఇప్పుడు ఊదుబత్తీలు పెడుతున్నాడు బాబు. అట్లనే చాలా పూజ గంట కొట్టుకుంటే పూజ చేస్తాం. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గౌరమ్మ చాట కూడా తెస్తాం, కొత్త చాట ప్రతి సంవత్సరం. ఇంట్లో చాటలు దండే ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడు అంత పూజ కథ చెప్పుకుంటూ దారం కొడతారు. మామూలు దారం అయ్యా. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది. గౌరమ్మ నోములు ఇంట్లో జరుపుకుంటే కూడా చాలా మంచిది. ఇంటికి అందరికి బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కడతారు. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నైవేద్యానికి నైవేద్యం చేస్తున్నాం. పూజ దగ్గర పెట్టడానికి ఇతరాకులో నైవేద్యం పెట్టుకొస్తాం. అన్నం, వంకాయ, కుడుములు అన్ని.
కథ ఇంకా పూర్తి కాలేదు. మా పని చెప్తున్నారు ఇంకా. ఈసారి పొత్తింట్లో చాలా బాగా జరుపుకున్నాం. ఈసారి పొత్తింట్లో జరుపుకున్నాం. రోజు మామూలుగా ఇట్లా పోయించినాం. రాత్రి కార్తీక దీపాలు పెట్టినాం. గుడికి కూడా వెళ్ళొచ్చాం. ఆ రోజు వర్షం ఫుల్ పడింది. ఇంట్లో ఇట్లా పోసిన ఎల్లమ్మ పటాలు నైవేద్యం పెట్టినాం. టెంకాయ కొట్టి దేవుని గుడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.